హలో అండి. నేను మీ రాధిక. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎట్టకేలకు ఒక పెద్ద యూట్యూబరు ఇలా ఎలిగేషన్స్లో పడ్డారని చెప్పి. అవి ఎలిగేషన్స్ అనే అనుకుందాం, నిజాలైతే కాదనే అనుకుంటున్నాను నేను కూడా. అవి నిజాల అబద్ధాలని తీసి పక్కన పెడితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఎవరి ఓన్ వే వాడది. ఈయన కూడా ఒక ఓన్ వే క్రియేట్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటి అని అంటే, తిని ఇలా డబ్బులు పంచడం తప్ప కరెక్ట్ అని నేను మాట్లాడలేదు. తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు. ఈ వీడియో మీద మాట్లాడితే, తన గురించి మాట్లాడితే మాత్రం కంపల్సరీగా నాకున్న ఈ 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా పోతారు నిజం చెప్పాలి అని అంటే. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక యూట్యూబర్ అక్క అయితే ఏం చెప్పిందంటే ఇంటర్వ్యూలో, తనని అరెస్ట్ చేస్తే కంపల్సరీగా చాలామంది అమ్మాయిలే ఫీల్ అయిపోతారని చెప్పి. వాడేవుడిని అరెస్ట్ చేస్తే అమ్మాయిలు ఎందుకు ఫీల్ అవుతారు అక్క? అమ్మాయిలు అంటే ఎవరో తెలుసా? 10 మందికి మంచి చేసి 10 మందిలో మంచి అనిపించుకునే వాళ్ళు, 10 మందికి మంచి చేద్దాం అనుకునే వాళ్ళ వ్యక్తిని ఇష్టపడితే వాళ్ళు మంచి అమ్మాయిలు. కానీ వాడు ఎవరు అలా పోతే నాకు ఎందుకు, నా డబ్బులు నాకు వచ్చినాయి కదా అనుకునే వాళ్ళు అమ్మాయిలు అయితే కాదు. వాడేవుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు ఫీల్ అవుతారు? అమ్మాయిలకి ఏం పని బాటలేదా? తెలుగు రాష్ట్రాల్లో ఈడొక్కడే మనిషా ఏంటో అక్క? అసలు ఏం మాట్లాడతారో మీకే